హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ హంగ్రీ. ఇవాళ మన రెసిపీ పాల సేమ్యా. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పాలు, చక్కెర, పాల సేమ్యా. ఇక్కడ నేను 12 పాల సేమ్యా తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. స్టవ్ వెలిగించి నేను ఇక్కడ బాండి పెట్టుకుంటున్నానండి. ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పాల సేమియాలలో ఆల్రెడీ డాల్డా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇంకా నెయ్యి యాడ్ చేస్తే ఇది జిడ్డు జిడ్డుగా అయిపోతుందండి, మన నోటికి అంటుకుపోతుంది తినేటప్పుడు. నేను ఇక్కడ క్యాషూ యాడ్ చేసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఇదే బాండీలో 1/2 కప్ ఆఫ్ ప్యూర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. పాలు కాస్త వేడెక్కాక 1/2 కప్ కంటే ఒక 2 స్పూన్స్ తక్కువ షుగర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుంది ప్యూర్ మిల్క్ కాబట్టి మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను షుగర్ కొంచెం తక్కువ తీసుకున్నాను. ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. చూసారా, ఇక్కడ మిల్క్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను పాల సేమియాను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 12 పాల సేమియా తీసుకున్నానండి. ఇక్కడ మీరు గమనిస్తే నేను వాటిని బ్రేక్ చేయట్లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు సిమ్లో పెట్టుకొని చేయండి. ఇక్కడ పాలని మొత్తాన్ని సేమియా పీల్చేసుకుంటుందండి. చూసారా ఎంత బాగా పీల్చేసుకున్నాయో. నేను ఈ స్టేజ్లోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎంతో డెలిషియస్ అయిన పాల సేమియా రెడీ. వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ఇప్పుడు తీసేసుకుందాం. చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. మన పాల సేమియా ఇప్పుడు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.